అల్లు అర్జున్ గారు కూడా మొన్న ఒక ఫంక్షన్ లో ఆయన పేరు మర్చిపోయారని చెప్పి ఇట్లా చేశారు అని. కేసీఆర్ గెలిచినప్పుడేమో అందరు కలుస్తారు, నేను సీఎం అయితే హీరోలు వచ్చి కలవరా. కక్ష సాధింపు అని అనుకోవచ్చు. ఉంటుంది కదా, మనం తెలంగాణ వాళ్ళం కదా. జైల్లో పెట్టాలంటే పెట్టాలంతే, ఒక రోజు ఉండాలి. పైనుంచి ఆర్డర్ వచ్చింది, సీఎం నుంచి ఆర్డర్. కేటీఆర్ తో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి సార్? మంచిగా ఉంటుంది, అన్నదమ్ముల సంబంధం ఏముంటుంది, మంచిగా మాట్లాడుతుంది. ఇప్పుడు చాలా వస్తున్నాయి వదంతులు ఆయన మీద, ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ లేకపోతే మిగతా కేసులు పెట్టడం కానీ. జైల్లో ఒక రోజు ఉండాలి అంతే. అంటే ఒకటే ఇంట్లో ఒకరు బీఆర్ఎస్ ఒకరు కాంగ్రెస్. అది ఏ పార్టీలోనే ఉండొచ్చు, ప్రజాసేవనే కదా ఏది చేసినా. అట్లేముండదు, పార్టీలోనే సంబంధం ఉంటుంది. ఇంతకు ముందు మారాలి అని అనుకున్నారు కదా, అనుకున్నాము, పిలుస్తున్నారు కాంగ్రెస్ కి రావాలి అని అనుకున్నారు. చూద్దాం, ఎమ్మెల్యేగా ఇస్తే అందులో ఈసారి బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ ఇస్తే అందులో వెళ్ళిపోతాం. సో రాజకీయ ప్రస్తావనకు వస్తే మీరు కేటీఆర్ బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్నారు బిఫోర్ ఎలక్షన్స్. ఇప్పుడు ప్రణయ్ గౌడ్ మీ బాబు కూడా కాంగ్రెస్లోకి చేరారు. సో మీరు ఎటువైపు సపోర్ట్ ఇస్తున్నారు? సపోర్ట్ నేను టీఆర్ఎస్ఏ, కానీ ఎవరు ఇప్పుడు బాబాని నేను నా పార్టీలో పెట్టుకోలేము. ఎవరు ఇష్టము వాళ్ళు వదిలేస్తాం మనం. వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు చేయలేరు. ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, అతను వచ్చి అడిగిండు అనమాట, నన్ను రమ్మని. నేను రానని చెప్పిన, రానని చెప్తే బాబును పంపించాను. అయితే మీరు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి. అంటే ఒకటే ఇంట్లో ఒకరు బీఆర్ఎస్ ఒకరు కాంగ్రెస్. అది ఏ పార్టీలోనే ఉండొచ్చు, ప్రజాసేవనే కదా ఏది చేసినా. అట్లేముండదు, పార్టీలోనే సంబంధం ఉంటుంది. ఆ యూత్ తిరుగుతారు పిల్లలు. మనకు ఫస్ట్ నుంచి నేను తెలంగాణ రాకమున్నప్పటి నుంచి బీఆర్ఎస్ అయినా. ఇప్పుడు ఈ మధ్య పోతలేను, ఒక 5 years నుంచి పోతలే పాడు. ఇప్పుడు కేటీఆర్ తో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి సార్? మంచిగా ఉంటుంది, అన్నదమ్ముల సంబంధం ఏముంటుంది, మంచిగా మాట్లాడుతుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు చాలా వస్తున్నాయి వదంతులు ఆయన మీద, ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ లేకపోతే మిగతా కేసులు పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అవన్నీ ఉంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తుండేది, ఇప్పుడు వరకు అరెస్ట్ చేయలేదు కదా గవర్నమెంట్ వచ్చి. కవిత గారిని అరెస్ట్ చేసి జైలు నుంచి వచ్చేసారు. ఇవన్నీ కావాలని చేస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఎట్లా అనుకుంటున్నారు? కావాలని అన్ని కాదు, ఉంటేనే ఎవరిని అరెస్ట్ చేయలేదు అని ఉంటేనే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కేటీఆర్ ఏమైనా ఉంటే అరెస్ట్ చేస్తుండే, లేదు లేనందుకు సైలెంట్ అయిపోయారు. ఉండండి, ఎవరు అరెస్ట్ చేయరు. ఉంటేనే మనిషిని ఇంటిని తీసుకొని అరెస్ట్ చేయలేదు. జెన్యున్గా ఏదైనా కేసు ఉంటేనే అరెస్ట్ చేస్తారు, ఏదైనా ఒకటి ఉంటేనే. ఇప్పుడు మన హీరోని ఏం పేరు, అల్లు అర్జున్, అతన్ని చేసారు కదా. ఏదో వాళ్ళకి లింక్ కావాలి కొద్దిగా, ఏ లేవనేమో వేసిరు అనుకుంటా. జైల్లో పెట్టాలంటే పెట్టాలి అంతే, ఒక రోజు ఉండాలి. పైనుంచి ఆర్డర్ వచ్చింది, అది కొన్ని హవర్స్ ఉండి సీఎం నుంచి ఆర్డర్. జైల్లో ఒక రోజు ఉండాలి అంతే. నువ్వు బెయిల్ వచ్చినా జైల్లో పెట్టి 24 hours తెల్లారి వదిలేదు. అది ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రా, అది నాగార్జున గారికి ఎఫెక్ట్ పడ్డది. తర్వాత ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్. దీన్ని ఎలా చూసుకోవచ్చు? అంటే ఫిలిం ఇండస్ట్రీ మీద ఆయనకి ఏమైనా కక్ష సాధింపు ఉందని అనుకోవచ్చా? ఎట్లా కక్ష సాధింపు అని కాదు, సీఎం అయినాక ఎవరు హీరోలు పోయి కలవలే అతను. ఓకే, ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా మొన్న ఒక ఫంక్షన్ లో ఆయన పేరు మర్చిపోయారని చెప్పి ఇట్లా చేశారు అని చెప్పి ఆడియో లాంచ్ దాంట్లో పేరు రాలేదు. అయితే ఆ కోపంతో హీరోలు, నేను కేసీఆర్ గెలిచినప్పుడేమో అందరు కలుస్తారు, నేను సీఎం అయితే హీరోలు వచ్చి కలవరా అన్నట్టు ఆ కోపం ఉండొచ్చు. అదే ఆ కక్ష సాధింపు అని అది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది కదా, మనం తెలంగాణ వాళ్ళం కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోపంతో మా ఇక్కడ వచ్చి మీరు ఉంటురు, నేను సీఎం అయినా వచ్చి నాకు కలవరా అనేసి ఇప్పుడు కొద్దిగా ఛాన్స్ దొరకగానే బ్రేక్ చేసి అది చేసే వరకు ఇప్పుడు అంత లైన్ కట్టింది కదా కలవడానికి. ఒక్కొక్కరు కలుసు, అది ఉంటుంది కంపల్సరీ, ఉండదు, అది ఎవరికైనా ఉంటుంది. ఈ గోల్డ్ ఇదంతా ఏంటి సార్? మీకు గోల్డ్ అంటే ఇష్టమా, లేకపోతే గోల్డ్ తీసుకోవాలని? అంటే జనరల్ వచ్చిరా లేకపోతే మామూలు మీ ఇంటర్వ్యూ కోసమనే వచ్చాము. మీ అంటే గోల్డ్ అనేది చిన్న పని చేసుకుంటాను. అంటే గోల్డ్ మ్యాన్ గా బాగా ఫేమస్ అయ్యారు. మిమ్మల్ని చూసి చాలా మంది తెలంగాణలో గోల్డ్ మ్యాన్ గా వస్తున్నారు, చాలా మంది. అవును. సో అందుకని మీ ఇన్స్పిరేషన్ గా వస్తున్నారు కదా, ఎందుకు గోల్డ్ మీద అంత ఇష్టమా? అంటే ఏది చేసినప్పుడు కొద్దిగా వెరైటీగా సిస్టమేటిక్గా చేస్తాను నేను. కొద్దిగా అందరు వేసుకున్నట్టు కాకుండా కొద్దిగా లావు చేయించుకుందాం అంటే నేను వేసుకున్న నుంచి అందరూ. అసలు రింగ్, ఆ రింగ్ ఒక రింగ్ పెడితే నాకు వేలు మొత్తం సరిపోతుంది, అంత పెద్ద రింగ్స్ ఉన్నాయి. అంటే కొద్దిగా మంచిగా ఉంటుందని అది చేసినాం. ఒకసారి సార్, ఇదంతా ఎంత ఉంటుంది సార్ ఈ గోల్డ్? 20 ఉంగరాలు వస్తాయి నీకు. 20 ఉంగరాలు చేయించుకోవచ్చు. అవును, 20 వచ్చేస్తాయి ఈజీగా. అది 100 grams. 100 grams ఇది.
సో మీరు ఈ గోల్డ్ అంతా ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడు వేసుకుంటారా లేకపోతే రెగ్యులర్గా ఇదే అటైర్లో ఉంటారా మీరు? రెగ్యులర్గా ఏముండదు, ఏమైనా మ్యారేజ్ ఉంటేనే ఇస్తాను. అది మ్యారేజ్ ఉంటేనే, చిన్న చిన్న ఫంక్షన్లకు వేయను తక్కువ. మ్యారేజ్ ఉంటే మాత్రం ఇంత అంటే ఇప్పుడు మీరు వేసుకున్న గోల్డ్ అంతా ఎంత ఉంటుంది, ఎన్ని కేజెస్ ఉంటుంది? 2 kg. అన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఇక తక్కువ చెప్తే మంచిగా, లేకపోతే ఎక్కువ చెప్తే బాగుండు. 2 kg అని అన్ని ఇంటర్వ్యూలలో చెప్తాను. అవునవునవును. అంటే 2 kgs రోజు వేసుకోవడానికి లేదా అప్పుడప్పుడు వేసుకోవడానికన్నా ఇబ్బంది అనిపించదా మీకు? అట్లేముండదు మనకు, అదేముంటుంది. కానీ బంగారం అంటే ఇష్టం అందరికీ. అంటే జనరల్గా ఆడవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు కదా గోల్డ్. ఇట్లా కేజీఎఫ్లో ఉన్నట్టు అమ్మ కోసం గోల్డ్ చేయించుకోవాలి అన్నట్లుగా మీకు ఎవరన్నా అట్లేముండదు, సొంతంగానే చేసేయడం. ఇంకా ఏమైనా చేయించుకోవాలని ఉందా గోల్డ్లో? ఇంతవరకు చాలా అనుకున్నారా? గోల్డ్ ఏం చాలు, ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది. అంటే చైన్ కొత్తగా చేస్తున్నాము. కొత్తగా చేస్తున్నారు. 1 year ఒకసారి ఇది ఇరిగిపోతుంటాయి కొన్ని. ఓకే. ఇవి పోతుంటాయి, అయితే చేంజ్ చేసేయాలి. 2 year చెప్పి 3 years అయింది. అప్పుడప్పుడు చేంజ్ చేయాలి. ఇక్కడే చేయిస్తారా లేకపోతే వేరే ఎక్కడన్నా చేపిస్తారా? గోల్డ్ షాప్ మనం బిజినెస్ వాళ్ళు చేస్తాం. మీ చైల్డ్హుడ్ అంతా ఇక్కడే జరిగిందా సార్? ఇక్కడ హైదరాబాద్, మొత్తం తాత ముత్తాతల నుంచి హైదరాబాద్. వాళ్ళు కూడా పైల్వాన్గా ఉండేవాళ్ళ? అంతా పైలాన్. మా తాతవి పైలాన్ ఉండేది, తర్వాత మా ఫాదరు, తర్వాత మేము. అదే ఫ్యామిలీ నుంచి అప్పుడు మా బాబు పైల్వాన్. ఇప్పుడు కృష్ణ పైల్వాన్ అని, శంకర్ పైల్వాన్, అందరు పైల్వాన్లే. మా ఫ్యామిలీ మొత్తం మ్యాక్సిమం సిటీలో ఎంతమంది టాప్ అండ్ టాప్ పేరున్న వాళ్ళంతా పైల్వాన్. శంకర్ అన్న కానీ వీళ్ళందరూ కూడా? వీళ్ళంతా శంకర్ అన్న వేరే కలిసి చాలాసేపు కూర్చున్నాం. శంకర్ అన్న వీళ్ళతో ఎలా ఉండదు? వీళ్ళందరూ మీ పైల్వాన్స్, గోల్డ్ మ్యాన్స్, వీళ్ళందరితోటి మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఏం అన్నదమ్ములు, అది అంతా ఏడ కలిసినా మాట్లాడతాం కదా, అంతా రిలేషన్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా మీది రాజకీయ ప్రస్తావన, ఇంకా మీరు ఎలా రావాలనుకుంటున్నారు రాజకీయాల్లోకి? రాజకీయం ఏం లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే ఏదైనా ఛాన్స్ వస్తే నెక్స్ట్ ఇంకా 4 years బీఆర్ఎస్ నుంచే చేస్తాం. ఇంతకుముందు మారాలి అని అనుకున్నారు కదా, బీఆర్ఎస్ నుంచి మారాలి అంటే కాంగ్రెస్ కి రావాలి అని అనుకున్నారు, పిలుస్తున్నారు అని పిలుస్తున్నారు. కానీ బీఆర్ఎస్ లోనే ఉంటారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఇస్తే అందులో ఈసారి బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ ఇస్తే అందులో వెళ్ళిపోతాం. ఎందుకంటే పోటీ చేయాలి, చాలా మంది కోరిక ఉంది. అవును, మీరు నిలబడాలని చాలా మంది కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక గురించి ఎందుకంటే మీరు ఒక పదవి లేకుండానే చాలా మందికి సాయం చేస్తున్నారు. పదవి ఉంటే ఇంకా ఎక్కువ చేస్తారని వాళ్ళు ఆశిస్తున్నారు కదా. అంతే కదా, ఏదైనా మనం ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి చేసుకుంటుంది. నాకు అంటే ఇది గోల్డ్ గిల్లని కాదు, ఫస్ట్ నుంచి సాయం చేసుకున్నాను, నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటుంది. సో పదవి వచ్చిన తర్వాత ఎలా ఎక్కువ మంది చేయొచ్చు కదా అందరికీ. ఏదైనా ఇట్లనే సాయం ఉట్టేప్పుడే చేస్తాము ఎన్నో. ఇంకా కొద్దిగా పోస్ట్ వచ్చిందని ఇంకా ఎక్కువ చేయదు. ఇక్కడ అంతా అంటే రియల్ ఎస్టేట్లో ఎలా ఉంది సార్ ఇప్పుడు? భూమి ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ కొద్దిగా డౌన్ అయింది, ఇప్పుడు డౌన్ అయింది. మళ్ళీ పుంజుకుంటుండొచ్చు చెప్పలు. ఇంకా నెక్స్ట్ చాలా అయితే డౌన్ అయిపోయింది. 1 కోటి రూపాయలు ఉన్నది 60 లక్షలు అయిపోయింది. 1 కోటి రూపాయలు ఉన్నది 60 లక్షలు, 40 లక్షలు తగ్గిపోయింది ఎక్కడైనా. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది జాబ్స్ వదిలేసి రియల్ ఎస్టేట్లో బాగా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఇటు వచ్చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బెస్ట్, పైసలు ఉంటే కన్నా పోయి 100 గజాలు కొనేసినా పర్వాలేదు, వదిలేస్తే నీకు అదే డబుల్ అయిపోతాయి, 5 లక్షలు వస్తాయి. పైసలు ఉంటే నేను చాలా తెలియక ఏం చేస్తారంటే డబ్బులు ఉంటే అక్కపక్కలో కాలకీలకి ఇస్తారు. అది ఇవ్వకుండా ఏదైనా స్థలం కొని వదిలేస్తే, కొంచెం చిన్న స్థలమైనా అంతే, మీకు ఎంత ఉంటే అంత ఉంటే 10 ఎకరాలు కొనుక్కొని వదిలేస్తే అదే నీకు 1 year 2 yearలో డబుల్ అయిపోతుంది. ఎట్లాంటి ఏరియాస్లో కొంటే బెస్ట్ అంటారు మీకు తెలిసిన? నేను చెప్తాను, నన్ను అడగండి. కొనేటప్పుడు అడిగితే ఇక్కడ డెవలప్ అవుతుంది నీకు. అక్కడ 1,00,000 రూపాయలు ఉందనుకో గజము, నీకు 70,000 ఇప్పిస్తాను. నువ్వు స్పాట్లో తీసుకుని అమ్మినా నీకు 30% వస్తుంది. సో ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు, అదే బెస్ట్ కదా, సజెషన్స్ ఇస్తూ ఉంటారు మీరు. మీడియాలో చూసి అందరూ ఇస్తారు, ఫాస్ట్ అవుతుంది. సో మీకు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సార్? ఇంత బిజీగా ఉంటారు కదా, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారా? చిన్నప్పటి నుంచి కూడా అంటే 21 yearsకి పెళ్ళైపోయిందని అన్నారు. ఇంకా ఈ సెటిల్మెంట్స్, జైల్ కేసెస్, ఇవన్నీ వాటి వల్ల ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారా అసలు? చేస్తాను, టైం కుదరట్లేదు. లేట్ వచ్చే వరకు 1 అవుతుంది నైట్. ఎప్పుడు బిజీగా ఎవరొకరు వస్తుంటారు, మీట్ అవుతూ ఉంటారు. ఎప్పుడన్నా ఒకసారి ఫ్రీ టైం ఉంటే ఏం చేస్తారు సార్ మీరు? అంటే ఫ్రీ టైం ఉంటే గోవా గిట్ల వెళ్తాం. ఇంతకుముందు వెళ్ళినాం, కొమ్రే, తిరుపతి, అట్లా ట్రిప్స్ అట్లా వేస్తూ ఉంటారు. చేస్తూనే ఉండాలి సంవత్సరంలో 2-3 సార్లు. ఓకే సార్, అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది ఎట్లా ఎదగాలి అనేది తెలియక ఒకరు ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. సజెషన్ ఇస్తున్నాను, అందుకే ఎదగాలని చాలామంది తెలియదు, కన్ఫ్యూజ్లో ఉంటారు. స్థలం ఉంటే నన్ను కొనేస్తుంది ఎప్పటికైనా మనకు ఫ్యూచర్లో ఉపయోగిస్తుంది. అంటే ఎట్లా కష్టపడాలి తెలియకుండా నేను చాలా ఆడ వెళ్ళి మాడి తోట కొన్నాం, 10 ఎకరాలు కొన్నాం. ఇప్పుడు
కొనిపి 3 సంవత్సరాలు అయింది. అదే ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇప్పుడు అదే 3 అంతలు ఎక్కువైపోయింది. సో దీంట్లోనే ఎక్కువ ఉందని అంటారు, రియల్ ఎస్టేట్లోనే. జనాల్ని రమ్మంటారా రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటే బాగుంటుంది ఎవరైనా సరే. అంటే తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేస్తే మంచిగా ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ అంటే స్థలాలు డిమాండ్ ఉన్న జాల కొనొద్దు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో? నేను అప్పటి నుంచే బిజినెస్ అనేది ఫస్ట్ నుంచే చేస్తున్నాను. అదే ఒక సలహా ఇవ్వాలి అనుకుంటే యూత్కి మీ సైడ్ సలహాలు అదే చెప్పిన కదా, అమౌంట్ ఉంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ నుంచి కాకుండా కష్టపడి పైకి రావాలి. కష్టపడి పైకి రావాలి ఎవరైనా. రియల్ ఎస్టేట్ అని కాదు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ పైసా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక 4,000 జీతంతో మీ నాన్నగారు ఇక్కడికి దాకా వచ్చారు అని చెప్పారు. అంత కష్టపడి ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టారు అంటే ఎంత కష్టపడి ఉంటారు? జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కష్టపడితేనే హ్యాపీనెస్ ఉంటుంది, దొంగతనం చేసి కడుతూ ఉంటుంది. ఏదైనా హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది అంటే మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుండా కష్టపడకుండా పోతే ఆ సక్సెస్ పబ్లిక్లో చూపెట్టచ్చు. వేరే వాళ్ళు హోమ్ టూర్ చూపెడతారా? భయపడతారు. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అయితే మనకు అవసరం లేదు కదా, అన్ని క్లియర్ ఉండేవాటికి మనకు ఓపెన్గా చూపెడతాం. చాలామంది పెడతారు. యూత్ పిల్లలు ఏదైతే ఎవరైనా సరే కష్టపడి పైకి వస్తే సక్సెస్ అందుకోవచ్చు. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. 24 గంటలు నిద్రపోకుండా ఒక 4 అవర్స్ వండుకొని మార్నింగ్ లేచి ఏదైనా వర్క్ పని చేయాలని ఆలోచించాలి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మనం పని చేసుకొని మంచిగా ఉండాలనుకుంటే అప్పుడు చెడు తిరుగులకు అలవాటు అవుతారు. అలవాటు అయ్యి లైఫ్ అంతా అన్నీ 5 years 10 years కూడా ఖరాబ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మనం పైసా కమాంచే ఏజ్ వస్తుందో టైము, ఆ టైం అంతా వదిలేస్తారు. ఉట్టి ఆ వార తిరిగే వరకు మొత్తం ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, పరిచయాలు, అలవాటు అక్కడ తిరుగుడు ఇక్కడ. సో ప్రణయ్ గురించి ఒకసారి చెప్తారా? మీ బాబు గురించి. కేరళకి వెళ్ళిండు. కేరళకి వెళ్ళారా? బర్త్డే 10 January. ఓకే, ఈ ఫస్ట్ కేరళలో చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఏం పడిపోయారు. అంత 3 కార్లలో వెళ్ళారు. మీరు ఈ న్యూ ఇయర్కి ఎలా చేస్తున్నారు? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏం లేదు, ఇక్కడ ఉంటే ప్రణయ్ బర్త్డే ఉండే. అంటే ముగ్గురు ఒకటేసారి ఉన్నాయి బర్త్డేలు. ఎవరిది సార్? మా మన్మరాలది, ప్రణయ్ది, మా అల్లుంది. 10 January ముగ్గురు అందరు కలిసి చేస్తున్నారు. ఇప్పుడు 4 అన్నమాట ఒకేసారి. ఒకటి అల్లుడేమో ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక చిన్న ఆస్ట్రేలియా, ఈయననేమో కేరళకి వెళ్ళిపోయాడు. ఈసారి ఏం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.